హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. 3 రోజుల పాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పతంగులు ఎగరవేయబోతున్నారు. ఇందులో 18 దేశాల నుంచి వచ్చిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, 15 రాష్ట్రాల నుంచి వచ్చిన 55 మంది జాతీయ స్థాయి కైట్ ఆటగాళ్లు పాల్గొంటారు. ఉపాధి దొరికే విధంగా అటువంటి కార్యక్రమాలు ఇక్కడనే హైదరాబాద్ లో తయారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే టూరిజం, ఎందుకంటే టూరిజం అండ్ కల్చర్, ఈ టూరిజం ను ప్రమోట్ చేసేందులో భాగంగా మన సంస్కృతిని కాపాడుకుంటూ సంస్కృతి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రపంచానికి షోకేస్ చేస్తూ ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కూడా, ఎందుకంటే రైజింగ్ తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి 2047 కు 3 ట్రిలియన్ ఎకానమీ, ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళ యొక్క ఆర్థిక శక్తిని పెంచడం కోసం, నిరుద్యోగాన్ని తరగడం కోసం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం, స్వయం ఉపాధి కల్పించడం కోసం రకరకాల మనకు తెలంగాణ రాష్ట్రంలో వందలాది సంవత్సరాల క్రితం, వేలాది సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. వీటిని మనం అందరూ కూడా దర్శించుకోవాలి. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ యొక్క కైట్ ఫెస్టివల్ లో వివిధ దేశాల నుంచి దాదాపు 50 పైన కైట్లను రకరకాలుగా అలంకరణతోటి ఆకారాలతోటి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా యావత్ తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లో గల్లీలో కూడా ఈ పతంగుల పండుగ, సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతుంది. అదేవిధంగా 1200 పిండి రకాల వంటలతోటి మిఠాయిల తయారు చేసేటువంటి కార్యక్రమం, అమ్మకాలు ఇక్కడ కైట్ ఫెస్టివల్ రోజు కూడా జరగడంతో పాటుగా మరి గచ్చిబౌలి స్టేడియంలో హాట్ బెలూన్ సంబంధించిన ప్రదర్శన కావచ్చు, డ్రోన్ ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంది. నేను హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ యొక్క పెద్ద వేడుక మన హైదరాబాద్ కేంద్రంలో కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది.